ఏం లేదు సర్ప్రైజ్. వాళ్ళు చక్కగా ఇంటికి తీసుకుపోయి టైం అయిపోయింది పాప అనుకుందాం అంటారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సర్ప్రైజ్ అంట. ఏం సర్ప్రైజ్? ప్రాంక్ అయితే చెయ్యరు కదా, నాకు భయం అవుతుంది ఏందో ఏమో. నేను అన్నా ఏంది ఇది, కేక్ క్రౌన్ లేదు, ట్యాగ్ లేదు, ఏం లేదు, ఉట్టి కేక్ పట్టించి బీచ్ దగ్గర తీసుకొచ్చిరేంది అని అంటే ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారంట. చూద్దాం ఏందో. ఇంతకీ మా ఆయన ఏం గిఫ్ట్ ఇచ్చిండో మీకు చెప్పలేదు కదా, ఇప్పుడు మీరే చూసేస్తారు. అదేంటి అని అంటే, ఎన్నో ఇయర్స్ నుంచి అడుగుతున్నా. ఎన్నో ఇయర్స్ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక డీజే మైక్ ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు నాకు ఆ మైక్ నచ్చట్లేదు, నేను వేరే మైక్ తీసుకుంటా అంటే ఆయన నేను తీసుకుంటా అంటే నువ్వెందుకు తీసుకుంటావు, ఏమొద్దు అని చెప్పేసి ఇట్లా సర్ప్రైజ్ చేసిండు. అంటే ఆయనే నాకు గిఫ్ట్గా ఇచ్చిండు. నేనైతే ఏమో నాకు తెలియదు సర్ప్రైజ్ చేస్తాను. ఇదే మంచి డ్రెస్ వేసుకొని రావచ్చుగా. అది లేటెస్ట్ ఫ్యాషన్ మా ఊర్లో. లైట్ వస్తలేదా? మళ్ళా కడుకోవాలి చేయాలి. ఫైనల్లీ బీచ్ దగ్గర కేక్ కట్ చేసుకోవాలి అని అనుకున్నా. నైట్ టైంలా మా వాళ్ళు అయితే కేక్ కట్ చేపిస్తున్నారు. సరే హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి బీచ్ దగ్గర ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. చాలా పీస్ఫుల్గా, చాలా రిలాక్సింగ్గా, చాలా హ్యాపీగా అనిపించింది. నా డ్రీమ్ ఒకటి అంటే ఫుల్ఫిల్ అయింది. ఒక బర్త్డే అయినా బీచ్ దగ్గర చేసుకుందామని ఫైనల్లీ సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ చేసుకుంటున్నాం. నా చిడితల్లితో పాటు మా డాడీ కూడా చిన్న పిల్లోడైపోయి ఇద్దరు ఇసుకలో ఆడడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైనా సరే అన్ప్లాన్డ్ బర్త్డే ఏదైనా సరే అన్ప్లాన్డే సక్సెస్ అవుతాయి, ప్లాన్డ్ ఎప్పుడు సక్సెస్ అవ్వదు. అంటే నేనేమనుకున్నా అంటే బీచ్ దగ్గర డే టైంలో హ్యాపీగా, అంటే ఈవినింగ్ టైంలో 6 o'clock సన్సెట్ అవుతున్న టైంలో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా. అన్నీ మనం అనుకున్నట్టు అస్సలు జరగదు. మీరందరు రండి, నేను ఒక్కదాన్ని నా సెలబ్రేట్ చేసుకుంటా. అక్కడిది దాబెట్టి థ్యాంక్ యూ. దగ్గర ఇట్లా రా. థ్యాంక్ యూ. బొంగోడుతుంది. ఇట్రా వీడియో తీసుకుందాం. థ్యాంక్ యూ. చాక్లెట్స్ పట్టుకో డాడీ, ఇది నీకే. రండి మీరు కూడా. నేను చాక్లెట్ తినా. పుట్టిగా ఇట్లా నార్మల్గా ఇట్లా పెట్టు, అంతే. ఇట్లా పెట్టి ఇది పెట్టు. నేను అసలు పెట్టకరు, వద్దు డాడీ, నేను తిన్నాను. డాడీ మా అమ్మాయికి పెద్దగా మేము గిఫ్ట్ ఇవ్వకున్నా ఆమె మాకు పుట్టడమే పెద్ద గిఫ్ట్. నా గిఫ్ట్ ఏది, వీళ్ళే నాకు పెద్ద గిఫ్ట్. ఇప్పుడు వద్దు పాప, నేను తిన్నాను. ఇగో
ना बजे ना अरे वो कायरा वो कतो वो पैक कर रहे मनु अल्ला बेटा ప్రాంక్ చేయరుగా ప్రాంక్ లే सरप्राइज చెప్పులు వేసుకోబెట్టి సర్ప్రైజ్ అంట ఏం సర్ప్రైజ్ ప్రాంక్ అయితే చెయ్యరు కదా నాకు భయం అవుతుంది ఏందో ఏమో నేను అన్నా ఏంది ఇది కేక్ క్రౌన్ లేదు ట్యాగ్ లేదు ఏం లేదు ఉట్టి కేక్ పట్టించి బీచ్ దగ్గర తీసుకొచ్చిరేంది అని అంటే ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారంట చూద్దాం ఇంట్లో ఏం లేదు సర్ప్రైజ్ వాళ్ళు చక్కగా ఇంటికి తీసుకుపోయి టైం అయిపోయింది పాప అనుకుందాం అంటారు బీచ్ దగ్గర నుంచి ఒక 12 కిలోమీటర్స్ అయితే అంటే ఋషికొండ బీచ్ నుంచి విశాఖపట్నం అయితే తీసుకొని వచ్చేసారు ఏం సర్ప్రైజ్ చేస్తారు అనేసి అనుకుంటున్నా కానీ ఇంత పెద్ద సర్ప్రైజ్ చేస్తారని అనుకోలే అయితే బ్లైండ్ ఫోల్డ్ చేసి లోపలికి తీసుకెళ్దామనేసి ప్లాన్ చేశారు వీళ్ళు వైజాగ్ కదా హైదరాబాద్ అయితే చాలా సర్ప్రైజెస్ చేయవచ్చు కాకపోతే నేను వైజాగ్ బీచ్ దగ్గరే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకున్నా బీచ్ దగ్గరే చేసుకున్నా నేనేమన్నా క్రౌన్ లేదు నాకు బర్త్డే గర్ల్ అని ఎట్లా తెలుస్తుంది క్రౌన్ ట్యాగ్ ఉండాలి కదా అని అంటే వాళ్ళు ఏదో అర్థం చేసుకొని నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసారు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఏం చేస్తున్నారు సడన్గా ప్లాన్ చేసారు ఒక 5 మినిట్స్ ముందు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తారని అస్సలు అనుకోలేదు ఈ ప్రైవేట్ థియేటర్ ప్లాన్ మాత్రం మా పండుదే 5 మినిట్స్ ముందు అస్సలు నిజంగా గ్రేట్ అనుకోవాలి అది కూడా ఆన్లైన్లో బుక్ చేసిండు హైదరాబాద్లో ఇట్లాంటివి చాలానే ఉన్నాయి కాకపోతే మా పండుకి ఏమర్థమైందంటే ఇంకా లైటింగ్ లేదేమో బీచ్ దగ్గర అందుకే మంచి లైట్స్ ఉన్న ఒక మినీ ప్రైవేట్ థియేటర్ ఉంటే అక్కడ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటుంది అక్క అనేసి అనుకున్నాడు నాకు ఇట్లా బ్లైండ్ ఫోల్డ్ చేసి లోపలికి తీసుకొస్తూ ఉంటే ఏదో జంగిల్లో తీసుకొచ్చినట్టు ఫీల్ వచ్చింది అంటే ఏదో అడవి లోపలికి ఏదో జంగిల్ థీమ్ ఉన్న దాంట్లో ఏదైనా అంటే పాములు పులులు అంటే జూ పార్క్ లాంటి దాంట్లో ఏమైనా తీసుకొచ్చి భయపెట్టిద్దామని ప్లాన్ చేసిరా అనేసి అనుకున్నా కాకపోతే ఫైనల్గా చూస్తే ఇట్లా అయిపోయింది నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లా చేసిర్రు అందరూ నా పక్కనికి రండి అని అంటే వాళ్ళు ఎక్కడో కూర్చొని నన్ను ఒక్కదాన్ని అక్కడ నించోబెట్టారు అందరికంటే ఎక్కువ హ్యాపీగా నా చిరుతల్లిగా ఉంది తను ఎందుకేమో నేను నవ్వుతూ ఉంటుంది ఏడుస్తుంది బాధపడుతుంది మౌనంగా ఉంటే మౌనంగానే ఉంటుంది నా హ్యాపీనెస్ నా బర్త్డే తన బర్త్డే లాగా ఎంత హ్యాపీగా ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తుందంటే ఇంకా వీళ్ళందరితో సెలబ్రేట్ చేసుకున్నందుకు నేను ఫుల్ హ్యాపీ ఇలాంటి అల్లుడికి నాకు ఒకరికి ఇవ్వాలని మా అక్కకు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నా ఈ బొమ్మ చేయాలి నా చిటితల్లి డ్యాన్స్ అయితే మామూలుగా లేదు ఇంకా మా డాడీ విషయానికి వస్తేనా చాలానే డ్యాన్స్ చేసిండు ఇంకా వీళ్ళ లవ్ మా డాడీ ఇట్లా క్రియేట్ చేసి అందరు కలిసి లవ్ ఇట్లా పట్టుకుందామని చెప్పి చాలు వీళ్ళ లవ్ ఎంతవరకు ఉంటే చాలు అంటే నేను చచ్చేంతవరకు వీళ్ళ ప్రేమ అట్లే ఉంటే నేను కూడా ఫుల్ హ్యాపీ నేను వాళ్ళతో అట్లే ఉంటా వాళ్ళు నాతో అట్లే ఉంటారు ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛమైన ప్రేమ అంటే ఇదే అక్కడ సెలబ్రేట్ చేసుకుంది నాకు అంత ఫుల్ఫిల్ అనిపించలేదు మళ్ళీ బీచ్కి వచ్చి మళ్ళీ ప్రశాంతంగా నాకు నేనే ఒక్కదాన్ని కేక్ కట్ చేసుకొని కేక్ పూసుకొని ఇట్లా సెలబ్రేట్ చేసుకొని ఒకళ్ళమే పుడతాం ఒకళ్ళమే పోతాం ఉన్నది ఒకటే ఒక లైఫ్ చిన్న లైఫ్ ఎనీవే హ్యాపీ బర్త్డే టు మీ